హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. నార్మల్ నీడిల్తోనే మనము ఆరీ లుక్ వచ్చే విధంగా హిబ్బెల్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక గోల్డ్ పట్టు బ్లౌజ్ ఉంటే చాలు, చాలా హిబ్బెల్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు 4 హిబ్బెల్స్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి, హిబ్బెల్స్ అనేవి ఆరీ వర్క్ లుక్లో కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు కొత్త డిజైన్స్తో నేను ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, సేమ్ నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకునే విధంగానే. ఈరోజు అయితే నేను 4 హిబ్బెల్స్ అయితే చూపిస్తున్నానండి. ఈ 4 కూడా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా నార్మల్ నీడిల్తోనే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. సో మనకి మిషన్పై కుట్టుకునే అవసరం కూడా లేదండి. సో మన చేతులతోనే ఈ హిబ్బెల్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఎలా అనేది ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ అలాగే ఈ హిబ్బెల్స్లో 4 హిబ్బెల్స్లో మీకు ఏ హిబ్బెల్ట్ అనేది నచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ 4 హిబ్బెల్స్లో మీరు దేనికి 10/10 ఇస్తారనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఈ హిబ్బెల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము, హిబ్బెల్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో నేను ఇక్కడైతే గోల్డ్ కలర్ పట్టు బ్లౌజ్ అనేది తీసుకున్నానండి. ఈ పట్టు బ్లౌజ్ అనేది తీసుకొని నేను ఆల్రెడీ 4 హిబ్బెల్స్ చేసుకోవడానికి మార్జిన్ అయితే తీసేసుకున్నాను. దీని పొడవు వచ్చేసి 14 ఇంచెస్ అండి, వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్. ఇక్కడ మీరు మీ నడుము సైజుని బట్టి చూసుకొని కొలత అనేది వేసుకోవాలి. మ్యాక్సిమం సన్నంగా ఉన్న వాళ్ళకి 14 ఇంచెస్లో మనము డిజైన్ చేసుకుంటే ఫ్రంట్ అనేది లుక్గా కనిపిస్తుంది. కొంచెం నడుము అనేది పెద్దగా ఉన్న వాళ్ళకి 16 ఇంచెస్ వరకు మీరు డిజైన్ అనేది చేసుకోండి. నేనైతే ఇక్కడ 14 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనము 2 ఇంచెస్లో మనము వెడల్పు అనేది తీసుకున్నాం కదండి. ఈ 2 ఇంచెస్లో కూడా మనము సెంటర్ 1 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక తిన్నంగా లైన్ అనేది గీసుకోవాలండి. సో మనకి ఇది స్ట్రైట్గా లేకపోతే మనకి ఆ క్లిప్ స్టోన్స్ అనేవి అంటించుకున్నప్పుడు వంకగా అయిపోతుందండి. సో చూసుకొని మీరు మార్జిన్ అనేది గీసుకోవాలి 1 ఇంచ్ దగ్గర కరెక్ట్గా చూసుకొని. సో నెక్స్ట్ ఇలా మనం క్లిప్ స్టోన్స్ అనేవి అంటించేసుకున్నాక స్టోన్ చైన్ అనేది అంటించుకోవాలి. సో మనము పైన కిందన కూడా స్టోన్ చైన్ అనేది అంటించుకోవాలండి. సో స్టోన్ చైన్ నేను కిందన ఎలా చేసుకోవాలి డిజైన్ అనేది చూపిస్తున్నాను. సో డిజైన్ కిందన ఎలా చేసుకున్నామో సేమ్ పైన కూడా అలాగే చేసుకోవాలండి. సో నేను మొత్తం కూడా చూపిస్తే మీకు వీడియో అనేది చాలా లెందీగా అయిపోతుంది. ఇప్పటికే చాలా 20 మినిట్స్ అయితే ఉందండి వీడియో అనేది. సో మీరు ఓపికతో వీడియో మొత్తం కూడా చూడండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మనం స్టోన్ చైన్ అనేది అంటించేసుకున్నాక ఇప్పుడు షుగర్ బీడ్స్ అనేవి థ్రెడ్లోకి ఎన్ని అయితే పడతాయో చూసుకొని, అంటే మనం లైన్ గీసుకున్నాం కదా 14 ఇంచెస్కి. సో ఆ 14 ఇంచెస్కి కరెక్ట్గా సరిపడా షుగర్ బీడ్స్ అనేవి థ్రెడ్లోకి ఎక్కించుకొని మళ్ళీ మనం గమ్ అనేది అప్లై చేసుకొని ఈ షుగర్ బీడ్స్ అనేవి అంటించుకోవాలి. మీరు గమ్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇది ఎన్ని రోజులైనా కూడా ఊడిపోకుండా ఉంటుందండి. పూర్తిగా గమ్ అనేది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని థ్రెడ్తో అయితే స్టిచెస్ అనేవి వేసుకోవాలి. 2 బీట్స్కి లేకపోతే 3 బీట్స్కి మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు ఇక్కడ అక్కడక్కడ థ్రెడ్తో కుట్టుకోవాలండి. సో మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ బీట్స్ అనేవి అంటించేసుకున్నాక 4 mm సైజులో బీట్స్ అనేవి తీసుకొని అంటించుకోవాలి. మీరు బీట్స్ అంటించుకునేటప్పుడు గమ్ అనేది కంపల్సరీగా అంటించుకోండి. మీరు ఇలా గమ్ అంటించుకోకుండా థ్రెడ్ అంటే గమ్ అంటించుకొని మళ్ళీ థ్రెడ్తో స్టిచెస్ వేసుకోవడం ప్రాసెస్ ఎక్కువ అనుకుంటే 2 బీడ్స్ అనేవి తీసుకొని మనము షుగర్ బీడ్స్ కానీ ఈ 4 mm బీడ్స్ కానీ అలా 2-3 తీసుకుంటూ మనమైతే కుట్టుకుంటూ ఈ లైన్ మొత్తం చేసుకోవచ్చండి. సో మీరు ఎలా చేసుకున్నా కూడా పర్వాలేదు. నెక్స్ట్ 4 mm బీడ్స్ అనేవి మనము అంటించేసుకున్నాక మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి అంటించుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో పైన కూడా చేసుకోవాలి. నేను మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత 3 బీడ్స్కి షుగర్ బీడ్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా నేను ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది మనం పూర్తిగా డ్రై అయిన తర్వాతే చేయాలండి. సో పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత స్టిచెస్ వేసుకున్నాక లాస్ట్లో మనం ఇప్పుడు జరీ థ్రెడ్ తీసుకొని ఇక్కడ నేను చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. నార్మల్ నీడిల్తోనే చైన్ స్టిచ్ వేసుకోవచ్చండి. సో ఇలా మనం చేసుకున్నాక ఈ హిప్ బెల్ట్ అనేది
లాస్ట్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు సెకండ్ హిప్ బెల్ట్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. సో ఇక్కడనే మనకి మార్కెట్లో ఇలాంటి క్లిప్ స్టోన్స్ అనేవి దొరుకుతాయండి, రౌండ్ షేప్లో ఫ్లవర్ డిజైన్వి. సో వీటిని తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నాక 14 ఇంచెస్లో సగం 7 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. 7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం తీసుకున్న ఫ్లవర్ షేప్ క్లిప్ స్టోన్స్ అనేవి పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి. ఈ ఫ్లవర్ షేప్ది మనము స్టిచ్చెస్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. నెక్స్ట్ గమ్ అప్లై చేసుకొని షుగర్ బీడ్స్ అనేవి థ్రెడ్లోకి తీసుకొని అంటించుకొని ఈ విధంగా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. 2 బీడ్స్కి గ్యాప్ కానీ 3 బీడ్స్కి కానీ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలాగ మనం స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2mm సైజులో గోల్డెన్ బీడ్స్ అనేవి తీసుకున్నాను, కాపర్ కలర్వి. అంటే ఇవి మనకి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయండి ఎన్ని రోజులైనా సరే. సో 2mm సైజులో ఈ బీడ్స్ తీసుకొని నేను మళ్ళీ షుగర్ బీడ్స్ వేసుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకొని థ్రెడ్లోకి ఎన్నైతే బీడ్స్ పడతాయో చూసుకొని గమ్ అప్లై చేసుకొని అంటించుకొని సేమ్ అలానేనండి 2 బీడ్స్కి కానీ 3 బీడ్స్కి కానీ గ్యాప్ ఇచ్చుకుంటూ మన స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మీరు పూర్తిగా డ్రై అయిన తర్వాత అయినా వేసుకోవచ్చండి. నేను వీడియో చూపించడం కోసం అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ స్టిచ్చెస్ అనేవి. నెక్స్ట్ మళ్ళీ 4mm సైజులో గోల్డెన్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఇవి కూడా నేను కాపర్లోవే తీసుకున్నానండి, ఎందుకంటే ఇవి మనకి ఎప్పటికీ కూడా కలర్ అనేవి షేడ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు వీటిని కూడా గమ్ అప్లై చేసుకొని మనమైతే అంటించుకోవాలి. నెక్స్ట్ 2 బీడ్స్ 3 బీడ్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. సేమ్ ఇలానే మనం తీసుకున్న 14 ఇంచెస్ ఆ హిప్ బెల్ట్ ఫ్రంట్ సైడ్ ఎంతైతే వస్తుందో దాన్ని మొత్తాన్ని కూడా ఇలానే సేమ్ డిజైన్ అయితే చేసుకోవాలి. ఇలా డిజైన్ చేసుకుని మీరు పక్కన పెట్టుకోండి. నేను లాస్ట్లో మీకు అయితే మొత్తం చూపిస్తాను. ఇప్పుడు థర్డ్ హిప్ బెల్ట్ అయితే ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్లో చూపిస్తానండి. సో సెకండ్ హిప్ బెల్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తానండి. ఇప్పుడు థర్డ్ హిప్ బెల్ట్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకి హ్యాంగింగ్ మోడల్ కాసులు అనేవి దొరుకుతాయి కదా, ఆ కాసులు అనేవి తీసుకొని ఇక్కడ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి డ్రాప్ షేప్లో కుందన్స్ అనేవి దొరుకుతాయండి. మీరు ఏ కలరు మీ కలర్ శారీకి కాంబినేషన్ బట్టి చూసుకొని మీరు అంటించుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నానండి. గ్రీన్ అండ్ రెడ్ అనేది మనము ఏ శారీ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని నేను బేస్ చేసుకొని నేను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ హిప్ బెల్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన కలర్లో తీసుకోవచ్చండి. మనం డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి కాస్ట్ చుట్టూ కూడా అంటించేసుకున్నాక పై లైన్ అయితే మనం 14 ఇంచెస్లో తీసుకున్నాం కదా, అక్కడ నేను ఇక్కడ షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేయలేదు. మీరు కావాలంటే షుగర్ బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాల్ చైన్ అనేది యూజ్ చేస్తున్నానండి. బాల్ చైన్ అనేది అంటించేసుకున్నాక ఇక్కడ జర్దోసి యూజ్ చేస్తున్నాను. జర్దోసి అనేది సెంటర్లో పెట్టుకుంటున్నానండి. మీరు ఇక్కడ జర్దోసికి బదులుగా స్టోన్ చైన్ కూడా మీరు అక్కడ అంటించుకోవచ్చు, ఇంకా లుక్ బాగుంటుంది. నేనైతే జర్దోసిని యూజ్ చేసుకున్నాను. జర్దోసి అనేది అంటించేసుకున్నాక మళ్ళీ బాల్ చైన్ అనేది అంటించుకోవాలి. సో మనం తీసుకున్న 14 ఇంచెస్ పొడవు, నెక్స్ట్ అలాగే వెడల్పు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని కూడా బాల్ చైన్ జర్దోసి నెక్స్ట్ అలాగే బాల్ చైన్తో అంటించేసుకోవాలి. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను.
పైన కిందన కూడా అంటించేసుకున్నాక మనం డ్రాప్ షేప్ కుందన్స్ గ్రీన్ కలర్వి తీసుకున్నాం కదా, సో ఆ కుందన్స్ చుట్టూ కూడా నేను ఇక్కడ స్టోన్ చైన్ అనేది తీసుకొని అంటించుకుంటున్నాను. సో ఇలా అంటించుకోవడం వల్ల మనకి ఇంకా లుక్ అనేది బాగుంటుందండి. ఇక్కడ మీరు స్టోన్ చైన్ బదులుగా పెరల్ చైన్ కానీ లేకపోతే మనకి క్లిప్ స్టోన్స్ అనేవి ఉంటాయి, సో రింగ్ స్టోన్స్ వైట్ కలర్వి, సో దాంతోనైనా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఎలా అంటే అలా డిజైన్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఇక్కడ బాగా లుక్గా కనిపిస్తుందని స్టోన్ చైన్ యూజ్ చేశాను. సో కంప్లీట్ అయిపోయిందండి. స్టోన్ చైన్ అనేది అంటించేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు సైడ్ కూడా మనము బాల్ చైన్ జర్దోసి నెక్స్ట్ అలాగే బాల్ చైన్ అంటించుకోవాలి. సో ఇలా అంటించేసుకున్నాక ఈ సెంటర్లో మనము మొత్తం కూడా బాల్ చైన్ అంటే చెక్స్ మోడల్ వచ్చే విధంగా డిజైన్ చేసుకుంటున్నాను. మీరు ఈ సెంటర్లో మనకి మైక్రో షుగర్ బీట్స్ అనేవి దొరుకుతాయి, సో వాటితో కూడా ఫిలప్ చేసుకోవచ్చండి. సో లేకపోతే ఇక్కడ ఈ సెంటర్లో మొత్తం కూడా మీరు కాసులు అనేవి అంటించుకొని దాని చుట్టూ కూడా బాల్ చైన్ కానీ లేకపోతే స్టోన్ చైన్ కూడా అంటించుకోవచ్చు. అంటించుకొని మిగతా గ్యాప్లో కూడా మనము మైక్రో షుగర్ బీట్స్ అనేవి అంటించుకోవచ్చండి. అలా అయినా సరే బాగుంటుంది డిజైన్ అనేది. నేనైతే ఇక్కడ చెక్ ప్యాటర్న్లో అయితే చేసుకుంటున్నాను హిప్ బెల్ట్ అనేది. సో మన ఇటువైపు గ్యాప్ అనేది మీకు ఫిలప్ చేసి చూపిస్తున్నానండి. సో మనకు ఆ గ్యాప్లో ఎంతైతే బాల్ చైన్ సరిపోతుందో అనేది చూసుకొని కట్ చేసుకొని మొత్తం అనేది అంటించేసుకోవాలి. నెక్స్ట్ చెక్స్ వైజ్గా మనం అనేది ప్యాటర్న్లో ఎలా పడుతుంది అనేది చూసుకొని మళ్ళీ అక్కడ కూడా మనము బాల్ చైన్ అనేది అంటించేసుకోవాలి. ఇలా మొత్తం అంటించేసుకున్నాక ఈ సెంటర్లో నేను కుందన్స్ అనేవి తీసుకున్నాను. రెడ్ కలరు నెక్స్ట్ అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నానండి. సో మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. శారీకి కాంబినేషన్గా చూసుకొని సో ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చండి. మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. నేనైతే గ్రీన్ అండ్ రెడ్ అయితే యూజ్ చేశాను. ఎనీ శారీ మీదకైతే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి శారీస్కైనా పట్టు శారీస్ కానీ లేకపోతే వేరే ప్లెయిన్ శారీస్ మీద కూడా మనకి గ్రీన్ అండ్ రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో అలా అని చెప్పేసి నేను గ్రీన్ అండ్ రెడ్ అయితే యూజ్ చేశాను. మొత్తం కూడా అంటించేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే చూపిస్తానండి. సేమ్ ఇదే విధంగా మనం అటువైపు కూడా మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో పూర్తిగా కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్స్ అంటించుకున్నాం కదా, డ్రాప్ కుందన్స్, అక్కడ నాకు కొంచెం ఖాళీగా అనిపించింది. దానికోసం నేను 4 mm సైజ్ బీడు నెక్స్ట్ అలాగే 2 mm సైజ్ బీడు తీసుకొని అలాగైతే కుట్టుకున్నానండి. సో ఈ హిప్ బెల్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 4th హిప్ బెల్ట్ అయితే చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి మార్కెట్లో లేస్ అనేది ఇలాంటిది దొరుకుతుంది. దీంట్లో మీరు స్టోన్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 కలర్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయండి మార్కెట్లో. మనం తీసుకున్న మెజర్మెంట్కి తగ్గట్టుగా మీరు లేస్ అనేది కట్ చేసుకొని గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవాలి. సో అంతే అండి. ఈ హిప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ శారీ మీదకైనా కూడా చాలా లుక్గా కనిపిస్తుంది. సో 4 హిప్ బెల్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. మొత్తం కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. మనం రౌండ్ షేప్ది పూర్తిగా కంప్లీట్ అయిపోయాక దాని చుట్టూ కూడా నేను ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వేసుకున్నాను. చైన్ స్టిచ్ వేసుకోవడం వల్ల చాలా లుక్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న వీటి మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుందామండి. రింగ్లోంచి బయటికి తీసేసి వేటికి అవి సపరేట్గా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకున్నాక ఫస్ట్ హిప్ బెల్ట్ అనేది తీసుకొని గమ్ అప్లై చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకొని బక్రం తీసుకోవాలి. మీరు ఇక్కడ బక్రం అనేది నచ్చితే తీసుకోవచ్చండి, లేకపోతే అలా యూజ్ చేసినా కూడా మనకి పర్వాలేదు. కాకపోతే ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి నడుంకి చాలా స్టిఫ్గా ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ బక్రం యూజ్ చేశాను. ఇలా బక్రం యూజ్ చేశాక మళ్ళీ గమ్ అప్లై చేసుకొని మళ్ళీ ఆ క్లాత్కి అనేది అటాచ్ చేసేసుకోవాలండి.
నెక్స్ట్ రౌండ్ షేప్ హిప్ బెల్ట్ ఉంది కదా, దాన్ని కూడా తీసుకొని బక్రం అప్లై చేసి మళ్ళీ క్లాత్ అనేది ఎంత పడుతుందో చూసుకొని దానిపైన అయితే అంటించేసుకోవాలి. సో ఈ వీటిని కూడా ఏ వేటికి అవి కట్ చేసేసుకోవాలండి. నేను మీకు చెప్పే కొద్దీ కాకుండా మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సేమ్ అన్నీ కూడా నేను అలాగే వెనక బక్రం అప్లై చేసుకొని నెక్స్ట్ అలాగే దానిపైన గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కదా, సో దానికి తగ్గట్టుగా మళ్ళీ మెజర్మెంట్తో తీసుకొని కట్ చేసుకొని అంటించేసుకోవాలి. సో ఇలా అంటించేసుకున్నాక ఈ ఎడ్జెస్ అనేవి ఉన్నాయి కదండి, ఆ ఎడ్జెస్ని లోపలికి పెట్టేసి స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చెస్ అన్నీ కూడా వేసేసుకున్నాక నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది దొరకలేదండి నాకు హ్యాంగింగ్స్. దానికోసం నా దగ్గర ఓల్డ్ది ఈ కలర్లో అయితే హ్యాంగింగ్ది చేసుకోవడానికి అయితే ఉంది. సో దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ డోరీని అయితే యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర గోల్డ్ కలర్ డోరీస్ ఉంటే సో దాన్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా రౌండ్ కలర్ది తీసుకున్నాం కదా, దానికి నాకు డోరీ అనేది గోల్డ్ కలర్ కనిపించింది. సో దాన్ని అయితే దీనికి యూజ్ చేస్తున్నాను. మిగతావన్నీ కూడా నేను వేరే కలర్లో యూజ్ చేసేసానండి. మీరు డోరీ గోల్డ్ కలర్లో తీసుకోవడం వల్ల చాలా లుక్గా కనిపిస్తుంది. సో మీకు వీడియో అనేది చూపించడం కోసం నేను ఆ డోరీ అయితే వేసేసుకున్నాను. మీరు గోల్డ్ కలర్ డోరీ వేసుకోండి. సో డోరీ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నాక వెనకాల మనము ఆ డోరీ కనిపించకుండా గమ్ అప్లై చేసుకొని క్లాత్ అయితే అంటించేసుకోవాలి. సో ఇలా అంటించేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోయాయండి 4 హిప్ బెల్ట్స్ కూడా. సో మీకు 4 హిప్ బెల్ట్స్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. సో 4 కూడా స్టిచ్ చేసేసాక సో ఇప్పుడు ఏ హిప్ బెల్ట్ బాగుంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో 4 కూడా చాలా ఈజీ అండి, మీరు మిషన్పై వర్క్ చేసే అవసరం కూడా లేదు. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను పెట్టుకొని అయితే చూపిస్తాను.
నచ్చిందని అనుకుంటున్నాను. ఈ హిప్ బెల్ట్స్లో ఏ హిప్ బెల్ట్ మీకు నచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ హిప్ బెల్ట్ నచ్చిందో దానికి 10/10 అయితే ఇవ్వండి. సో ఏది బాగా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ చేసినట్టుగా అయితే ఉంటుంది. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఇంకా హిప్ బెల్ట్స్ కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి, మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటే మనకి ఇలాంటి గోల్డ్ మోడల్లో కాకుండా మనం సిల్వర్ కలర్ జరీస్ అయితే వస్తాయి కదండి, సో దానికి కూడా మనము మ్యాచింగ్ అయ్యే విధంగా ఎలా ఆరి హిప్ బెల్ట్స్ చేసుకోవాలనేది మీకు ఈరోజు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో ఇలానే మీరు నార్మల్ నీడిల్తోని మగ్గం వర్క్ అంటే ఆరి వర్క్ లుక్ వచ్చే విధంగా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు గోల్డ్ బ్లౌజ్ ఉంటే. సో ఇదేంటి ఇవాళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ గైస్.